ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో దళితులు రోడ్డెక్కారు. పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలంటూ సచివాలయం ఎత్తు బైఠాయించారు. 2 ఏళ్లైనా ఎస్సీ కాలనీలకు మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీల సౌకర్యం కల్పించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశానం కూడా లేదని వాపోయారు. మృతదేహాలను కుక్కలు లాక్కెళ్తూ ఉంటే గుండెలు తరుక్కుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో దళితులను పట్టించుకునే వారే లేరా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ గ్రామీణ శాఖ. ఆ గ్రామీణ శాఖలో భోగాపురం గ్రామంలో దళితులకు కనీసం మంచినీళ్ళు కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, కనీసం మనిషి చనిపోతే కప్పెట్టుకోవడానికి స్థలం లేని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్న దళితులు మేము పలుమార్లు సచివాలయానికి విన్నపం ఇచ్చామండి. మా సమస్యలు ఇవి, మంచినీళ్ళు ఇవ్వండి, ఆ డ్రైన్ వేయండి, ఆ రోడ్ వేయండి, చచ్చిపోతే కప్పట్టుకోవడానికి కుక్కలకైనా స్థలం ఉంది కానీ దళితులకు స్థలం లేదండి. దౌర్భాగ్య స్థితిలో ఆ ఏటుకొట్టిన అటు సైడ్ వదిలితే కుక్కలు లాక్కుని ఆ శవాలు రకరకాలుగా ఆ పొలాలంటే వీడ్చుకుని వెళ్ళిపోతున్నాయి, భాగాలు కనిపిస్తున్నాయి. అంత భయంకరమైన జీవితంలో జీవిస్తున్నామండి. ఎస్సీలకు పేరు చెప్తే మీకు నిధులు లేవు, కనీసం డ్రైనేజీకి లేదు, వాటర్కి లేదు, మేమేం చేయము, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు మేము ఎంతో ఆనందించాం, మా సమస్యలు పరిష్కరిస్తాయేమో అని ఆశించాం. కానీ కనీసం మంచినీళ్ళు లేని దిస్థితికి, దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయామన్న బాధ మమ్మల్ని వేధిస్తుంది. చాలా భయంకరమైన హీనంగా చూస్తున్నారు భోగాపురం గ్రామంలో దళితులంటే. కనీసం మంచినీళ్ళకు కూడా నిధులు లేవంటే అది ఏ పరిస్థితిలో, ఏ దారుణంగా మా చిన్న చూపు చూస్తున్నారన్నది. మేము ఎన్నిసార్లు తిరిగిన నాయకులు కానీ, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరో పట్టించుకుంటలేదండి ఈ సమస్య. ఎన్నిసార్లు తిరిగామండి. అప్పుడేనే మీరు వచ్చే మన ప్రభుత్వం వచ్చిన కానీ ఎన్నిసార్లు విన్నవించినా ఎవరో కూడా మా సమస్య గురించి ఎవరో పట్టించుకుని, పేటలకు కూడా ఎవరో వస్తలేదండి చూడడానికి. ఇప్పటికే అప్పుడు మీరు నడలేక, మాకు రోడ్డు లేక, డ్రైనేజీస్ లేక, మాకు దోమలు ఈగలు ఎక్కువైపోయి పిల్లలకి అందరికి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ఈ అంటువ్యాధులన్నీ ఎన్నో వచ్చేస్తున్నాయండి. అయినా కానీ ఎవరో పట్టించుకుంటలేదండి మా ఎస్సీ పేటల్ని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.